ఏదైతే మనకి భారత ప్రభుత్వం $30 ట్రిలియన్ మేర ఆర్థిక వ్యవస్థని తీసుకెళ్లాలనేటువంటి ఆలోచన చేస్తా ఉందో, సో దానిలో కూడా తెలంగాణ పాత్ర ఎక్కువగా ఉండాలనేటువంటి ఉద్దేశంతో సో తెలంగాణ నుంచి 8% అంటే దాంట్లో $2.4 ట్రిలియన్ జీఎస్డిపి తెలంగాణ నుంచి ఉండే విధంగా తాకు చర్యలు తీసుకుంటున్నాం అనేటువంటి అంశాన్ని కూడా తెలియజేయడం జరిగింది. సో దానితో పాటు తెలంగాణ క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీ 2025 గురించి వారు తెలియజేయడం జరిగింది. అంటే తెలంగాణ రాష్ట్రాన్ని ఎలక్ట్రిక్ వెహికల్ హబ్‌గా మార్చాలనేటువంటి ఆలోచన, ఈవీ వెహికల్స్ హబ్‌గా మార్చాలనేటువంటి ఆలోచన, గ్రీన్ హైడ్రోజన్ ఎనర్జీని ఉత్పత్తి చేయాలనేటువంటి ఆలోచన, సోలార్ ఎనర్జీ నుంచి ఎనర్జీ ప్రొడ్యూస్ చేయడం, టైడల్ ఎనర్జీ నుంచి ఎనర్జీ ప్రొడ్యూస్ చేయడం, విండ్ నుంచి టైడల్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేయాలనేటువంటి ఈ ఆలోచనలన్నీ కూడా ఈ పాలసీని అనుసరించి తెలియజేయడం జరిగింది. ఇక దాని తర్వాత మనం చూసుకుంటే 2030 నాటికి రాష్ట్రంలో 6,000 పబ్లిక్ ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ యూనిట్లను ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేస్తున్నాం అనేటువంటి అంశాన్ని కూడా మనకి ముఖ్యమంత్రి గారు స్పష్టం చేయడం జరిగింది. దానితో పాటు మూసీ నది పునర్జీవన ప్రాజెక్ట్ అంటాం. సో లైక్ మూసీ నది యొక్క రీడెవలప్మెంట్ ప్రాజెక్ట్ని గురించి కూడా వారు స్పష్టం చేయడం జరిగింది ఈ వేదికగా. అంటే ఇక్కడ మనకి తెలంగాణ ప్రాంతంలో ఏదైతే మూసీ నది అనేటువంటిది ఏదైతే ఉందో, సో ఏదైతే కాలుష్యం వల్ల కానీ, వాటర్ పొల్యూషన్ వల్ల కానీ, ఏదైతే మురుగునీరు వల్ల కలుషితమైందో ఆ నది మొత్తాన్ని కూడా వీరిక్కడ క్లీన్ చేయటం, సో పరిశుభ్రంగా ఉంచి క్లీన్ చేసి ఆ నది పరివాహ ప్రాంతాన్ని మొత్తాన్ని కూడా ఇక్కడ టూరిజం స్పాట్గానో, టూరిజం ప్లేస్గానో, టూరిజం హబ్గానో డెవలప్ చేసేటువంటి ఉద్దేశం ఉంది అనేటువంటి అంశాన్ని కూడా వీరు స్పష్టం చేయడం జరిగింది ఇక్కడ. సో దాంతోపాటు ఇంకొక అంశాన్ని స్పష్టం చేశారు. తెలంగాణలో ఉన్నటువంటి దాదాపు 12.36 లక్షల ఎకరాలకు సాగునీటి అందించడానికి తగు చర్యలను తీసుకుంటున్నాం అనేటువంటి అంశాన్ని కూడా ఈ సభా వేదికగా వారు స్పష్టం చేయడం జరిగింది.